హలో అండి, ఈరోజు మనం బయట స్ట్రీట్లో బండి మీద తినే బఠానీ చాట్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ బఠానీ చాట్ని మాత్రం ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. మనం బయట బండి మీద కొనే కంటే ఎంతో హైజీన్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ వరకు తెల్ల బఠానీ తీసుకున్నాను. తెల్ల బఠానీ మనకు అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. తర్వాత దీనిలో వాటర్ వేసి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దానిలో మళ్ళీ వాటర్ వేసి 5 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా అవి పూర్తిగా నానిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని మనం కుక్కర్లోకి తీసుకోవాలి. ఇలా బఠానీ అన్నీ కూడా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత దానిలో మళ్ళీ 2 కప్స్ వరకు వాటర్ వేసి 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా 1/2 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మనం అది మెత్తగా ఉడికేంత వరకు విజిల్స్ ఇచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. బఠానీ అనేది మరీ మెత్తగా ఉడికిపోకూడదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దానిని మనం ఇలా ఒక గరిటతో కానీ ఇలా పప్పు రుద్దుకునేది ఉంటుంది కదా, దాంతో అయినా కూడా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా చేసుకోకూడదు, కొద్దిగా మధ్య మధ్యలో బఠానీ తగులుతూ ఉండాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత దానిలో ఒక పెద్ద సైజు ఆనియన్ను ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడే దానిలో ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దానిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో ఒక పెద్ద సైజు టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా టమాటా మగ్గిన తర్వాత దానిలో 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకున్నాక దానిలో చివరిగా 1 స్పూన్ చాట్ మసాలా కూడా వేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని వాటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం బఠానీ ఉడికించేప్పుడు కూడా కాస్త వేసుకున్నాం కదా, కాస్త తగ్గించి వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న బఠానీని కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలంతా కూడా దీనికి పట్టేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, బఠానీ మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ బఠానీ పలుకులు తగులుతున్నట్టుగా ఉంది కదా. దీన్ని అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలో కన్సిస్టెన్సీ మనం సెట్ కావడం కోసం ఇక్కడ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక కూడా అంతా కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దానిపైన లిడ్ని పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూసారు, ఇప్పుడు మనకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ టైంలో మనం దానిపైన చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1/2 చెక్క లెమన్ని కూడా ఈ విధంగా పిండుకున్నట్లయితే చాలా టేస్టీగా కమ్మకమ్మగా మనకి బఠానీ చాట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని అంతా కలుపుకొని మనం ఈ బఠానీ చాట్ని ఎప్పుడు కానీ వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఒకవేళ మనం కాస్త టైం తర్వాత తినాలనుకున్నా కూడా దీనిలో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ వేడి చేసి కూడా తినేయచ్చు, లేదంటే ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది. చివరిగా దీనిపైన కొద్దిగా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా టమాటాను, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కాస్త లెమన్ కూడా మరింత పిండుకొని తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది. దీన్ని ఎవరైనా కూడా ఇష్టపడాల్సిందే, అంత బాగుంటుంది. మనం బయట బండి మీద తినే ఈ బఠానీ చాట్ని మనం ఇంట్లోనే ఎంతో హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.